ట్రావెల్స్కి వచ్చి అయితే మేము బుక్ చేసుకున్నాం. సో ఇన్ఫర్మేషన్ అయితే ఇదిగో ఈ ప్లేస్కి అనేది తీసుకెళ్తారు. సో ప్రైస్ అనేది రీజనబుల్గానే ఉన్నా, 350 రూపీస్ పర్ హెడ్. సో ఏసీ కావాలైతే ఏసీ అయితే మీకు 450 రూపీస్ పడుతుంది. సో ఆటో వాడు వస్తాడంటే పిక్ చేసుకోవడానికి, వాడికి అయితే 100 రూపాయలు ఇవ్వాలి. ఈ పర్ హెడ్ అయితే 50 రూపీస్. కృష్ణ ట్రావెల్స్కి అయితే వచ్చాం. సో ఇక్కడ ప్రైస్ అనేది మీకు చూపిస్తాను. సో ఇదిగోండి, మీరు నాన్ ఏసీ బస్ అయితే 350 రూపీస్, లగ్జరీ అయితే 450 రూపీస్ పర్ హెడ్. వీళ్ళు తీసుకెళ్తారని ఇక్కడ చూపించారు. సో డిపార్చర్ అయితే 6:45 AM స్టార్ట్ అవుతుంది. సో చంద్రబాగ, కోనార్క్, ధవళగిరి, లింగరాజ్ టెంపుల్, కేదార్, గౌరీ ఈ ప్లేసెస్ అన్నిటికి వీళ్ళు తీసుకెళ్తారు. సో ప్రైస్ అయితే రీజనబుల్ గానే ఉన్నాయి. సో ఎప్పుడైనా వచ్చేటప్పుడు అయితే వీళ్ళు కన్సల్ట్ అవ్వండి. సో హాయ్ అండి, మేము ఇప్పుడు పూరి జగన్నాథుడు టెంపుల్ని అయితే వెళ్ళి దర్శించుకొని ఆ దగ్గరలో ఉన్న గోల్డెన్ బీచ్కి అయితే వచ్చాం. సో చీకటి అయిపోయింది, కానీ మీకు వ్యూ అయితే నైట్ వ్యూ ఎలా ఉంటుందని చూపిస్తాను. సో దీని స్పెషాలిటీ అన్నది, దీన్ని గోల్డెన్ బీచ్ అని ఎందుకంటారంటే సూర్యకాంతి ఆ ఇసుక మీద పడేటప్పుడు ఆ రంగు అనేది బంగారం రంగులో ఉండడం వలన దీన్ని గోల్డెన్ బీచ్ అని అంటారు. ఈ వాటర్ అనేది, ఎజ్యూర్ వాటర్ అనేది నీలం రంగులో ఉంటుంది. సో అదే ఈ బీచ్ తాలూకు స్పెషాలిటీ. సో నేను మళ్ళీ నైట్ వ్యూ అయితే చూపించి మార్నింగ్ అయితే వచ్చి మళ్ళీ చూపిస్తాను. సో మీరు ఈ పూరి వచ్చేటప్పుడు మీకు ఆల్మోస్ట్ 6 hours to 8 hours జర్నీ అవుతుంది. కాబట్టి మీరు జగన్నాథ్ టెంపుల్కి వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళి దర్శనం చేసుకొని ఈ బీచ్కి అయితే రండి. సో మరి వేరే ప్లాన్స్ అయితే పెట్టుకోకండి. సో దరిదాపుల్లో మీకు చాలా ట్రావెల్స్ అయితే, టూర్స్ అండ్ ట్రావెల్స్ అయితే ఉన్నాయి. సో మీకు కాస్ట్ అనేది 350 to 450 అయితే మధ్యలో మాత్రమే మీకు కాస్ట్ అండ్ ప్రైసెస్ ఉంటాయి. సో ఈసారి వచ్చేటప్పుడు మీరు ఒక 4-5 షాప్స్కి వెళ్ళి ఏది మీకు రీజనబుల్ అయితే ఆ ప్రైస్కి మీరు తీసుకొని మీరైతే కోనార్క్ అయితే విజిట్ చేయొచ్చు. ఇది మొత్తం 2 days టూర్ ఇది. సో నేను మొదటి రోజు అయితే జగన్నాథ్ టెంపుల్, ఇప్పుడు బీచ్కి అయితే వచ్చాను. రేపు కోనార్క్ టెంపుల్కి అయితే వెళ్తాను. సో అక్కడ మనకి చాలా ప్లేసెస్ అయితే మనం విజిట్ చేయొచ్చు. చంద్రబాగ్ అని, కోనార్క్ టెంపుల్ అని చాలా ఉన్నాయి. అవి కూడా నేను రేపు కోనార్క్ టెంపుల్కి వెళ్ళాక ఏ ప్రదేశాలకు వెళ్తున్నాను నేనైతే మీకు ఫుల్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. సో మనం ఈ నైట్ వ్యూ బీచ్ అయితే చూద్దాం, ముందుకు వెళ్తున్నాం. సో ఇదేనండి నైట్ వ్యూ. సో మేము నైట్ కూడా మీకు చూపిద్దామని చెప్పేసి అలాగా కాసేపు టైం స్పెండ్ చేద్దామని చెప్పేసి ఈ సైడ్ వచ్చాం, మీకు కూడా చూపిస్తాం. సో దారంతా మీకు ట్రావెల్ షాప్స్ అనేవి చాలా అంటే చాలా ఉంటాయి. మీరు రీజనబుల్ ప్రైసెస్, మీకు ఎక్కడ రీజనబుల్ అనుకుంటే ఆ ప్లాన్స్ కానీ నచ్చితే ఆ ప్యాకేజెస్ మీరు తీసుకొని వెళ్ళొచ్చు. సో మేమైతే 350 ప్లాన్ తీసుకున్నాం. ఆ 350 ప్లాన్లో మొత్తం ఒక 7-8 ప్లేసెస్ అయితే తిప్పుతారు. సో అవి కాకుండా బ్యూటిఫుల్. సో ఇది బీచ్ అవుట్లైన్లో ఉన్నాం మేము. సో ఇదంతా బీచ్ అని నన్ను క్షమించాలి. సో వాటర్ని అయితే ఇప్పుడు నేను లోపలికి వెళ్ళినా కూడా మీకు చూపించలేను. మార్నింగ్ మళ్ళీ వస్తాను, వచ్చి ఎర్లీ మార్నింగ్ వచ్చి బీచ్ అయితే మీకు చూపిస్తాను. దేవుడిని దర్శించుకోవడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు వెళ్ళాము, నీట్గా దర్శించుకున్నాం, వచ్చాం. సూపర్. సో ఈ పూరిలో మీకు 3 బీచెస్ అయితే ఉంటాయి. ఒకటి గోల్డెన్ బీచ్, ఇది ఫేమస్ బీచ్, ఇది టెంపుల్ దగ్గర ఉంటుంది. సో టెంపుల్ దగ్గర నుండి 2 kilometers మీకు డిస్టెన్స్లో అయితే ఈ గోల్డెన్ బీచ్ ఉంటుంది. సో మీకు మనీ అయితే 300 to 400 అని చాలా స్కామ్స్ అయితే ఉన్నాయి. మీరు ఏవి పట్టించుకోకండి. కంగారు పడిపోయి మీరు ఎక్కేసి వెళ్ళిపోదాం అనుకుంటే డబ్బులుంటే ఇచ్చేసుకోండి, కానీ మీకు మ్యాక్సిమం 50 రూపీస్ కన్నా ఎక్కువ ఇవ్వకండి. టెంపుల్ దగ్గర నుండి బీచ్కి డ్రాప్ చేస్తాడు, 50 రూపీస్ టికెట్ ప్రైస్. నాకు అడిగారు, నాకు 300-400 అంటుంటే నేను నడిచేనే వెళ్ళిపోతాను, కానీ నేను అంత అయితే పే చేయను అని చెప్పేసి నేను ఆల్మోస్ట్ 1/2 kilometer వరకు నడిచేసాను. అక్కడ నుండి నేను 50 రూపీసే ఇచ్చాను. ఇదిగోండి నైట్ వ్యూ అయితే బ్యూటిఫుల్ అండ్ బ్యూటిఫుల్. ఇది సాక్రెడ్ టెంపుల్ ఫర్ హిందూస్. సో డెఫినెట్గా మనం ఒక్కసారైనా ఈ అద్భుతమైన క్షేత్రాన్ని ఒకసారి విజిట్ చేసుకోవాలి. లోపలైతే విష్ణు అవతారంలో ఉన్న జగన్నాథ స్వామి అద్భుతంగా ఉంది. చూడండి, చాలా పార్టీస్ అనేవి జరుగుతున్నాయి. బ్యూటిఫుల్ మూన్.
ఈవినింగ్ 9 o'clock అవుతుంది. ఇక్కడ దగ్గరలో నీలాద్రి బీచ్ కూడా ఉంది. నీలాద్రి బీచ్, కోనార్క్ బీచ్. టైం ఉంటే అవి కూడా ఎక్స్ప్లోర్ చేసి మీకు చూపిస్తాను. ఇది కూడా అండి, ఇది టార్టాయిస్ పార్క్. ఇది టార్టాయిస్ అయితే మాకు కనిపించలేదు. ఇదే వ్యూ పాయింట్. పార్సల్ చూడండి. క్రాబ్స్ అయితే 2 crabs అయితే 100 rupees. అదే నార్మల్గా ప్రాన్స్ అయితే 100 rupees అంటున్నాడు. 2 చేపలు అయితే అది 2 pieces అయితే 150, 1 piece అయితే 100 rupees అన్నారు. సీ ఫుడ్. సీ ఫుడ్ అయితే ట్రై చేయాలని ఉంది. ఎందుకంటే నార్మల్గా బయట అయితే తింటాం, కానీ క్రాబ్స్ అనేవి సీలో పట్టినవన్నారని చెప్పేసి టేస్ట్ అయితే చేస్తున్నాం. ఇక్కడైతే బ్యూటిఫుల్ టెంపుల్ అయితే ఉంది. సూపర్ అంటే సూపర్. బాబా రుద్ర సవరా అంట. సో లోపలైతే లాక్ వేస్తున్నాగా నంది, ఈశ్వరుడు, సర్పాలు రకరకాలు ఉన్నాయి. చాలా బాగుంది టెంపుల్ అయితే. అలంకరణ అయితే నాకు బాగా నచ్చింది. బ్యూటిఫుల్. శివలింగం అద్భుతం అసలు. చూడండి, ఇక్కడ 2800, 4000, 5000 చెప్తున్నారు. మీరు మోసపోకండి. ఇదిగోండి, నేను ఆ ట్రావెల్స్కి అయితే వెళ్ళాను. సో బ్యూటిఫుల్. నైట్ టైం తిరగడం నాకు చాలా ఇష్టం, కానీ మా ఊర్లో ఉండిపోవడం కారణంగా బయటికి వెళ్ళడానికి అయితే అవ్వలేదు. సో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అవుతుంది చూడండి. అస్సలు చాలా బాధ అనిపిస్తుంది, చూడలేకపోతున్నాను. నాకు మ్యాచ్ ఉందని కూడా తెలియదు, అలా బయటకు వచ్చేసాను. అన్ఎక్స్పెక్టెడ్ టూర్ ప్లాన్ ఇది. ఇదిగోండి, ఈ హోటల్లో అయితే మేము బుక్ చేసుకున్నాం. సో రూమ్స్ అయితే 1600 తీసుకున్నారు పర్ డే. సో మేము 2 days కొంటున్నాం కాబట్టి 3200 పే చేసాం. రూమ్స్ ఎలా ఉన్నాయండి మేము లోపలికి వెళ్ళైతే చూపిస్తాను. సో ఇతనే ఇన్ఛార్జ్. సో రూమ్ అయితే బాగానే ఉంది. మేము నాన్ ఏసీ తీసుకున్నాం. ఆల్రెడీ వర్షాలు పడుతున్నాయి కాబట్టి మరి ఏసీ అవసరం లేదని చెప్పేసి లో బడ్జెట్. మరి ఇప్పటికే 1600 అంటే అదే ఎక్కువ. కీస్ ఎక్కడ ఉన్నా చూడు. ఇవ్వండి, ఇదే రూము 1600 అంట. చూడండి హెడ్. సో పైకి అయితే బీచ్ వ్యూ ఉంది, అది 1800 అన్నాడు, కానీ బీచ్ వ్యూ అయితే అక్కడ ఏం కనిపించట్లేదు. ఇదిగోండి, అది మేము ఎమర్జెన్సీగా ప్లాన్ చేసుకున్నాం కూడా తప్పదు. సో బాగానే ఉంది. సో సీ యూ ఫర్ టుడే అండి. మేము బాగా అయితే టైర్డ్ అయిపోయినాం. సీ యూ ఫర్ టుడే.